నెక్స్ట్ ప్రాబ్లం, షో దట్ r plus r2 plus r3 minus r1 is equal to 4r cos a మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ముందుగా LHS తీసుకుందాం. LHSలో మనకి 4 టర్మ్స్ ఉన్నాయి. ఇందులో ఏ రెండైనా తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ r plus r2ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. r plus r2 స్మాల్ r యొక్క ఫార్ములా 4 క్యాపిటల్ sin a/2 sin b/2 sin c/2. ఓకే, అట్లానే r2 అంటే మామూలుగా r అంటే ఏబిసి మూడింటి దగ్గర సైన్ ఉంటుంది, r1 అంటే ఏ దగ్గర సైన్ ఉంటుంది, r2 అంటే బి దగ్గర సైన్ ఉంటుంది, r3 అంటే సి దగ్గర సైన్ ఉంటుంది, రిమైనింగ్ కాస్ట్లు ఉంటాయి. సో ఇది r2 కాబట్టి 4r cos a/2 sin b/2 cos c/2. ఓకే, r2 ఫార్ములా అది, బి దగ్గర సైన్ వస్తుంది. ఈ రెండింటిలో సేమ్ ఉన్న వాటిని మనం కామన్ తీసుకుందాం. sin a/2 sin b/2 sin c/2, అక్కడ cos a/2 sin b/2 cos c/2. సో రెండిట్లలో సేమ్ ఉన్నటువంటిది sin b/2, 4r sin b/2. సో రిమైనింగ్ తీసుకున్నట్లయితే ముందుగా కాస్లని మనం ముందుగా నోట్ చేసుకుందాం. cos a/2 ఇంటూ cos c/2 ప్లస్ మధ్యలో ప్లస్ ఉంది, ఇక్కడ sin a/2 sin c/2 sin a/2 sin c/2. ఓకే, సో ముందు కాసులు రాయడానికి కారణం ఏంటంటే వాటి ఫార్ములా ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ సిని కాసేపు బి అనుకున్నట్లయితే cos a cos b ప్లస్ sin a sin b ఆ మోడల్లో ఉంది. అందువల్ల ఫస్ట్ కాసులు ఉంటాయి కాబట్టి జనరల్గా ఆ విధంగా నోట్ చేశారు. cos a cos b ప్లస్ sin a sin b అంటే cos a మైనస్ b అనేది ఫార్ములా. సో ఆ ఫార్ములాని మనం అప్లై చేసుకుందాం. 4r sin b/2 cos a అంటే ఇక్కడ a/2 మైనస్ b అంటే ఇక్కడ c/2. a/2ని ఏగా c/2ని bగా తీసుకుంటే cos a cos b ప్లస్ sin a sin b, ఫార్ములా cos a మైనస్ b. ఓకే, సో ఇది r ప్లస్ r2 వాల్యూ. అట్లానే సెకండ్ 2 టర్మ్స్ r3 మైనస్ r1. సో దాన్ని కూడా మనం ఇదే విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. r3 అంటే 4r, r3 అంటే c దగ్గర సైన్ వస్తుంది, రిమైనింగ్ రెండు కూడా కాస్లే ఉంటాయి. సో 4r cos a/2 cos b/2 sin c/2 మైనస్ r1 అంటే ఏ దగ్గర సైన్ వస్తుంది, 4r sin a/2 రిమైనింగ్ 2 కూడా కాస్లే ఉంటాయి, cos b/2 cos c/2. ఓకే, సో ఇక్కడ జనరల్గా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఈ మనకి ఫస్ట్ r ప్లస్ r2కి ఎలా అయితే వచ్చిందో ఆన్సర్ దానికి ఆపోజిట్లో వస్తుంది. ఇక్కడ sin b/2 ఉంటే ఇక్కడ cos b/2, ఇక్కడ cos a మైనస్ c/2 వస్తే ఇక్కడ sin a మైనస్ c/2. ఆ విధంగా ఒక స్ట్రక్చర్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కూడా రెండిట్లలో 4r కామన్ వచ్చేస్తే ఇంకా దాంతోపాటు ఇంకా cos a/2 అక్కడ sin a/2, ఇక్కడ cos b/2 అక్కడ కూడా cos b/2. సో 4r cos b/2. సో మీకు ముందుగానే చెప్పాను, ఇక్కడ sin b/2 వస్తే ఇక్కడ cos b/2, ఇక్కడ cos a మైనస్ c/2 వస్తే ఇక్కడ sin a మైనస్ c/2. ఖచ్చితంగా అలానే వస్తుంది. సో రిమైనింగ్ మనం చూసినట్లయితే cos a/2 sin c/2 మైనస్ sin a/2 cos c/2. ఓకే, సో ఇక్కడ మనకి ఫార్ములా అప్రోచ్ అవ్వడానికి మనం ఈ విధంగా తీసుకుందాం. 4r cos b/2 ముందుగా సైన్ పక్కన ఉన్నదాన్ని ఏ అనుకుందాం, కాస్ పక్కన ఉన్నదాన్ని బి అనుకుంటే sin a cos b మైనస్ cos a sin b, sin a cos b మైనస్ cos a sin b అంటే sin a మైనస్ b. సో a మైనస్ b అంటే ఇక్కడ a అంటే c/2 మైనస్ b అంటే a/2. ఓకే, let us see continuation.
therefore LHS R plus R2 plus R3 minus R1. సో ముందుగా R plus R2 వాల్యూ మనం కనుక్కున్నది 4R sin B/2 cos A/2 minus C/2, okay, plus R3 minus R1 value 4R cos B/2 sin C/2 minus A/2. సో ఈ విధంగా ఎట్ ప్రజెంట్ మన దగ్గర ఉంది. సో ఇందులో కూడా మనం 4R అనే దాన్ని మనం కామన్ తీసుకున్నట్లయితే సో sin B/2 cos A/2 minus C/2, ఓకే. సో ఇక్కడ sin B/2 cos A/2 minus C/2 ఉంది. ఇక్కడ cos B/2 sin C/2 minus A/2 ఉంది. ఇక్కడేమో A/2 minus C/2, అక్కడేమో C/2 minus A/2. సో దీన్ని మనం రివర్స్ రాసుకున్నట్లయితే ఇక్కడ ఎలా ఉందో యాంగిల్ ఇక్కడ కూడా అదే విధంగా మనం చూపించాలి. అలా చూపించినట్లయితే ఒక మైనస్ అనేది మనకు బయటకు వస్తుంది. సో దీన్ని ఇలా రివర్స్ రాయాలంటే మైనస్ కామన్ తీయాలి. సైన్ మైనస్ తీటా అంటే మైనస్ సైన్ తీటా, అందువల్ల మధ్యలో ఉన్న ప్లస్ కాస్త మైనస్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ఫార్ములా మోడల్లో మనకు వచ్చేస్తుంది సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, ఓకే. సో రెండు చోట్ల ఒకే విధంగా యాంగిల్ ఉండటం కోసం C/2 మైనస్ A/2ని A/2 మైనస్ C/2గా రాసుకున్నాము. అప్పుడు ఒక మైనస్ బయటకు వస్తుంది, ఎందుకంటే సైన్ మైనస్ తీటా అనేది మైనస్ సైన్ తీటా కాబట్టి, ఓకే. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4R sin A cos B మైనస్ కాస్ ఏ సైన్ బి. ఫార్ములా వచ్చేసి sin A మైనస్ B, ఏ అంటే B/2 ప్లస్ మైనస్ A మైనస్ B ఫార్ములా, మైనస్ B అంటే మైనస్ A/2 ప్లస్ C/2. సైన్ ఏ మైనస్ బి కాబట్టి దీన్ని మనం మైనస్ చేస్తాం, ఇది మైనస్ ఇది ప్లస్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4R సైన్, ఓకే. సో మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ఉన్నాం కాబట్టి సమ్ ఆఫ్ యాంగిల్స్ అనేది మనకి 180 degrees. ఇక్కడ అన్నీ బై 2లు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని 2తో డివైడ్ చేసినట్లయితే A/2 ప్లస్ B/2 ప్లస్ C/2 ఈజ్ ఈక్వల్ టు 180/2 అంటే మనకు 90 వచ్చేస్తుంది. మనకి ఆన్సర్ 4R cos A కావాలి కాబట్టి ఇక్కడ మనం B/2 C/2ని మనం ఎలిమినేట్ చేసుకోవాలి. సో B/2 C/2 వాల్యూ మనం తీసుకున్నట్లయితే B/2 ప్లస్ C/2 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ A/2, ఓకే. సో ఈ B/2 ప్లస్ C/2 ప్లస్లో మనం 90 మైనస్ A/2ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఆల్రెడీ ఒక మైనస్ A/2 ఉంది. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 4R సైన్ 90 మైనస్ A/2 రెండు A/2లు అంటే ఒక A, సైన్ 90 మైనస్ A అంటే కాస్ A. దేర్ఫోర్ ఫైనల్లీ R ప్లస్ R2 ప్లస్ R3 minus R1 is equal to 4R cos A. That is the answer.